మరణించిన నలుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు సాయి కుమార్. పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపిన ఘటన పాచిపెంటలో జరిగింది. పాచిపెంట మండలం కొత్తవలసకు చెందిన సాయి కుమార్ మక్కువలోని తన బంధువుల ఇంటి వద్ద నుండి చోదకుడిగా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు లక్ష్మణరావు, శ్రీదేవి. ఒక్కడే కుమారుడు. మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై మక్కువ మండలం మార్కొండపుట్టి నుంచి వస్తుండగా దుగ్గేరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో విజయనగరంలోని తిరుమల మెడికోర్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం బ్రెయిన్ డెడ్తో మరణించాడు. వైద్యుల సూచనల మేరకు తల్లిదండ్రులు, బంధువులు అవయవదానానికి ముందుకొచ్చారు. ఈ క్రమంలో జీవన్ దాన్ ట్రస్ట్ సభ్యుల సమక్షంలో గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులను దానం చేశారు. గుండెను తిరుమల మెడికోవర్ ఆసుపత్రి నుంచి జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ గ్రీన్ ఛానల్లో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి చెన్నైకి తరలించారు. నగరంలో దారి పొడవునా వివిధ కళాశాల విద్యార్థులు నిల్చొని నివాళులు అర్పించారు.